అభిమానుల సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. కానీ ఆ హద్దులు దాటిన తర్వాత వాళ్ళ ఆవేశాన్ని ఆపడం కూడా తేలికైన విషయం కాదు. ఇక ఇప్పుడు 'హరిహర వీరమల్లు' చిత్రంలో కూడా ఆ మూవీ టీం అలాగానే ప్రవర్తిస్తూ ఉంది. సినిమా సరిగ్గా మరో 8 రోజులు ముందుకు రాబోతూ ఉంది. ఇక ఇప్పటివరకు ఈ యొక్క చిత్రానికి సంబంధించిన బిజినెస్ని నిర్మాత క్లోజ్ చేయలేదు. కేవలం తెలుగు రాష్ట్రాలకే ఆయన 170 కోట్ల రూపాయలను ఆశిస్తూ ఉన్నాడు. సినిమాకు అంత రేంజ్ బజ్ లేదు. కేవలం 140 కోట్లు మాత్రమే ఇవ్వగలమని బయ్యర్స్ నిర్మాతలతో చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ యొక్క చిత్రానికి ప్రాంతాల వాదిగా బయ్యరు ఎవరు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా మొదలు పెట్టలేదు. పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమాను కష్టపడి తెరకెక్కించినప్పటికీ దాన్ని జనాల్లోకి పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలి. కానీ నిర్మాత అది కూడా చేయడం లేదు. 'హరిహర వీరమల్లు' చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. కాబట్టి ఈ యొక్క సినిమాపై పాటల ద్వారా బజ్ క్రియేట్ చేయడం అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా కంటెంట్తోనే ప్రమోట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క సినిమా ఎలా ఉండబోతుందో అని జనాలకు కూడా ఐడియా లేదు. ఇక పవన్ కళ్యాణ్ నుండి ఒక డైలాగ్ టీజర్ కూడా రాకపోవడం గమనార్హం. కనీసం థియేట్రికల్ ట్రైలర్ను అయినా తొందరగా విడుదల చేస్తారని అభిమానులు భావించారు. ఎందుకంటే ఓవర్సీస్లో ఒక సినిమాకు ఓ ప్రేక్షకుడు టికెట్ కొనాలంటే తప్పనిసరిగా ట్రైలర్ విడుదల అవ్వాల్సిందే. ఇక మే 28న ట్రైలర్ను విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ఆ రోజు ట్రైలర్కి బదులుగా తారా తారా పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఇక కనీసం జూన్ 4వ తేదీన యొక్క సినిమా ట్రైలర్ వస్తుందేమో అని ఆశిస్తే నిన్న సోషల్ మీడియాలో ట్రైలర్ జూన్ 4 లేదా 8 లోపు విడుదల చేయనున్నట్లు ఓ రూమర్ వినిపించింది. దీంతో ఒక్కసారిగా బగ్గుమన్నారు ఫ్యాన్స్. ఇక నీ ట్రైలర్ నీ దగ్గరే ఉంచుకో, మాకు నమ్మకం పోయింది అంటూ నిర్మాతను ట్యాగ్ చేసి అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకొని మేకర్స్ జూన్ 4న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.